స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. గణపురం మండల కేంద్రంలోని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణపురం ప్రజలు అధికారులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనంపై ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పాల్గొని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా వీలైనంత వరకు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను చక్కగా బాధ్యతతో కుటుంబ యజమాని సంరక్షించాలని కోరారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గణపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి విజేందర్ మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పరిశుభ్రత కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్ పెట్టడానికి కారణం, ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ ఇంటి చుట్టూ మీరు కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటిలో యజమాని ఒక 5 మొక్కలు మన చంటి పిల్లవారిని ఏ రకంగా సాదుకుంటున్నామో ఆ 5 మొక్కలను కూడా సాదుకొని వృక్షంలాగా పెంచుకొని కాలుష్య నివారణ చేసుకునే కొరకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గణపూర్ గ్రామ పంచాయతీలో సుమారు 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో సుమారు 360-400 ఓట్లు ఉంటాయి. ఏదైతే ఒక 100 ఇండ్లు ప్రతి వార్డులో ఉన్నాయి, ఆ వార్డులోకి సంబంధించినటువంటి 14 మంది బాధ్యులను వేసుకొని ప్రతి ఇంట్లో చెట్లు పెంచి ఆ ఇంటి చుట్టూ మరి అదేవిధంగా గుంతలు లేకుండా, నీళ్లు నిలవకుండా, జాలారి లేకుండా, ఏదైతే దోమలు మలేరియాతో ఈగలతో మలేరియా, వైరల్ డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా జాగ్రత్తలు ఇంటి యజమాని చేపట్టాలి. ఆ వాడలో కూడా జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా నీటి గుంతలలో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తులపై ఉంది. దీనికి ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారి కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, అదేవిధంగా అధికారులు కానీ, ప్రజలు కానీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, రేపు కాబోయే ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ యొక్క పరిశుభ్రత పచ్చదనాన్ని అందరూ కూడా పాటించి కాలుష్య నివారణను చేపట్టవలసిందిగా గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మనం అందరం కూడా ఈ పరిశుభ్రత పాటించాలి. ఈరోజు మొక్కలు ఎన్ని కావాలన్నా సింగరేణి వాళ్ళతో కానీ, ఫారెస్ట్ వాళ్ళతో కానీ, ప్రభుత్వం నుంచి కానీ, నర్సరీ నుంచి కానీ మీ ఇష్టం ఉన్న మొక్కలను మీ ఇంట్లో పెట్టుకునే విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని బాధ్యతాయుతంగా మీరందరూ కూడా దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమానే కాకుండా మన ఇంటి చుట్టూ శుభ్రత చేసుకొని చెట్లను పెంచి రోగ నివారణ కొరకు, అదేవిధంగా కాలుష్యాన్ని పెంచుకునే కాలుష్యము నివారణ కొరకు ఈరోజు పరిశుభ్రాన్ని పచ్చదనాన్ని పెంచుకునే దిశలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై దీన్ని అందరూ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.